మీకు తెలుసా ఇండియాలో మెడికల్ ఇన్ఫ్లేషన్ ప్రతి ఇయర్ 12 to 14% పెరుగుతుందని? సింపుల్ గా చెప్పాలంటే ఇవాళ 10 lakhs సర్జరీ కాస్ట్ ఉంటే నెక్స్ట్ 10 years లో అది 25 lakhs అవ్వచ్చు. ప్రాబ్లం ఏంటి అంటే మన ఇన్కమ్ అంత ఫాస్ట్ గా పెరగదు, కానీ హాస్పిటల్ బిల్స్ మాత్రం రాకెట్ స్పీడ్ లో పెరుగుతున్నాయి. అందుకే చాలా ఫ్యామిలీస్ ఎమర్జెన్సీ టైంలో సేవింగ్స్ మొత్తం యూజ్ చేయాల్సి వస్తుంది, లేకపోతే లోన్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు దీని నుంచి మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? నెంబర్ 1, రైట్ సమ్ ఇన్సూర్డ్ చూస్ చేసుకోవడం. మెట్రో సిటీస్ లో ఉంటే మినిమం 15 to 25 lakhs కవరేజ్ ఉండాలి, ఐసీయూ సర్జరీస్ అన్ని హ్యాండిల్ చేయడానికి. నెంబర్ 2, ఎర్లీగా ఇన్సూరెన్స్ తీసుకోవడం. వెయిటింగ్ పీరియడ్స్ కంప్లీట్ అవుతాయి, ప్రీమియమ్స్ కూడా తక్కువ ఉంటాయి అండ్ బోనస్ అక్యుములేట్ అవుతాయి. నెంబర్ 3, కవరేజ్ ని రెగ్యులర్ గా రివ్యూ చేయండి. మెడికల్ కాస్ట్ పెరుగుతున్నాయి కాబట్టి మీ పాలసీని అప్డేట్ చేయడం ఇంపార్టెంట్. నెంబర్ 4, హెల్దీగా ఉండండి. కొన్ని ఇన్సూరర్స్ హెల్దీ హ్యాబిట్స్ కి రివార్డ్స్ కూడా ఇస్తారు, డిస్కౌంట్స్ అండ్ బోనసెస్ దొరుకుతాయి. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, మెడికల్ ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయాలంటే ప్లానింగ్ ప్లస్ రైట్ ఇన్సూరెన్స్ మస్ట్. మీకు ఏ ప్లాన్ తీసుకోవాలో కన్ఫ్యూజన్ గా ఉంటే డిట్టోతో ఫ్రీ కాల్ బుక్ చేసుకోండి. ఈ ఛానల్ బయోలో లింక్ పెట్టాను, అక్కడ క్లిక్ చేసి మీ ఫ్రీ కాల్ బుక్ చేసుకోండి.